జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆయుధ చండీ యాగంలో భాగంగా జరిగినటువంటి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ సీతారామచంద్రమూర్తులు కళ్యాణాన్ని అందుకుంటున్నారండి. మనం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తాం కదా. ఆయుధ చండీ యాగంలో భాగంగా జరిగినటువంటి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందండి. 2 కళ్ళైతే చాలలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, పూర్తి అలంకరణలో మనకు సీతారామచంద్రులు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారైతే దర్శనమిస్తున్నారండి. ఇక్కడ ఈ కళ్యాణం జరిపించడానికి ఇక్కడ ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళు ఈ విగ్రహాలని చాలా అంటే చాలా అందంగా అలంకరించారండి. నేను ఆ వీడియోని కూడా మీకు స్టార్టింగ్లో షేర్ చేశాను. అలంకరణ జరుగుతున్నటువంటి టైంలో కూడా మేమందరం అక్కడే ఉన్నాము. ఇక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా అయితే గణపతి పూజతో ఇంకా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యిందండి. మనం సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని పూర్తిగా వీక్షించి ఆ సీతారామచంద్రమూర్తుల కరుణా కటాక్షాలను పొందుదామండి. మాంగళ్య ధారణ కార్యక్రమం అయితే సంపూర్ణమయ్యిందండి. ఇప్పుడు ఇక మాల్యావరణం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిద్దాం. చాలా అంటే చాలా గమ్మత్తుగా ఉందండి.
మాసిక మల్లికగా రామచిలకలే మంత్రము చదవగా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారామ కరుణ దంపతుల తలపై కాలక కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీహరి విరచిన శివ సరస్సులే పిలపిలరన్నీ గట్టి ఎంత బాగా చేస్తున్నామో సీతారామ సంప్రదాయ పట్టాభిషేకం ఆదివారం అంత అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఆ రోజు రథాలు తీసుకొచ్చి మాకు పర్మిషన్ వాళ్ళని పోలీసారు రథంతో ఊరేగిస్తే ఒక 2-3 కిలోమీటర్లు ఊరేగించి స్వామివారిని రథాన్ని ఊరేగిస్తాం. ఆదివారం పర్మిషన్ ప్లాన్ చేయించాను ఇంటికి. ఆదివారం కొంచెం దూరం ప్రారంభం చేసుకొని విమాన మానవీయులు తీసుకొని వచ్చి రథం మీద గుర్రాల మీద తీసుకొచ్చి ముందు ఒంటెలు ఉంటాయి, ఒంటెలు కూడా పెడతాం. ఆ రోజు ఒంటెలు దొరుకుతాయా? ఒంటెలు కూడా అవుతాం. సరే బాగా వెళ్దాం. సీతారామ సాంప్రదాయ కానీ ఆ రోజు ఎలా చేస్తామో చేయాలి. సీతారాముల కళ్యాణం సీతారామ కళ్యాణం మహోదరం సీతా మాత్రమే ఆ యొక్క మూలమంత్రం అంటారు. ఆ మూలమంత్రాన్ని ఘన చెప్పారు 4 లైన్లు. అలాంటి ఒక పేజీ దాదాపు 30 లైన్లు ఉంటాయి. అలాంటి పేజీలు దాదాపు 2.5 పేజీలు ఉంటాయి ఒక వేదాన్ని. అంటే అర్థం చేసుకోండి, ఒక 4 లైన్లకి ఇంతసేపు ఘన చెప్తే అరగంట సేపు పడితే అలాంటిది 2.5 పేజీలు చెప్తే ఇంకెంత సమయం పడుతుంది? 1 సంవత్సరం పాటు చేస్తే ఘనమాయం అవుతుంది వాళ్ళకి. అంటే ఇదంతా కూడా వాళ్ళు 1 సంవత్సరం పాటు పారాయణ చేస్తే అర్థం అవుతుంది. దాన్ని ఇంకెప్పుడు చదువుకోవాలి అంటే ఒక ఘనపాఠి అంటే ఏదో పంతులు గారు వచ్చారు, 2 నక్షత్రాలు వేశారు, నమస్కారం చేసుకోండి, పూజ చేశారు, వ్రతం అయిపోయింది, ఇలా కాదు. ఎలాగైతే మనకి లౌకికంగా ఎలాగైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారికి, ఒక ఎంబీబీఎస్కి, ఒక స్పెషల్ సర్జన్కి ఎలాగైతే వ్యత్యాసం ఉందో అలాగే కూడా మంత్రంలో కూడా అలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అలాంటిది ఇక్కడికి వచ్చినటువంటి పండితులను కూడా 12, 14, 16 సంవత్సరాల పాటు మంత్రాన్ని చదువుకొని జరిగింది. అందరి మహత్తర కార్యక్రమానికి మనం ఈ యొక్క సామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా ఈరోజు రామవారి కళ్యాణంలో మనం ప్రవేశిస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి యాగశాలలో సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టాలన్నీ కూడా ప్రారంభమవుతాయన్నమాట. కావున భక్తులైన మంది కూడా అవసరం. ఆ యొక్క విద్యుత్ని మీరు తప్పకపోతే మీరు వాళ్ళ పాలు రచన పెట్టాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కళ్యాణ ఘటనలో మనం ప్రవేశిస్తున్నాం. ఎవరైతే కళ్యాణంలో కూర్చున్నారో మీ అందరికీ కూడా కంకణాలు ఇచ్చారు కదా, అందరూ కంకణాలు కట్టేస్తున్నారని. కంకణాలు కట్టేసుకున్న తర్వాత అందరూ కూడా మీ దగ్గర కొబ్బరి కొండ ఉంది కదా, ఆ కొబ్బరి కొండకి గంధము కుంకుమ బొట్టు
అక్షతలు పుష్పాలు రుణం తీసుకుంటే కానీ మోక్షం రాదు. అందుకే ఇవన్నీ చేయాలి. మీరందరూ కరెక్ట్గా చేస్తున్నారు. మీ అందరికీ కరెక్ట్గా మనం చెప్పారా? కరెక్ట్గా పడినప్పుడే పెట్టే కదా. అంటే చెయ్యిన వాళ్ళు కూడా చేస్తారు. దేవుడు లాగుతాడు. ఇదండి ఆయుత చండీ యాగంలో భాగంగా జరిగినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.